హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగాని ఆ ఫేక్ బాబాని నమ్మద్దని బాగా క్లాస్ ఇచ్చి ఇంటికి తీసుకువస్తాడు. గంగ ఇంటికి రావడంతో శకుంతల, ఎందుకు ఎందుకు ఇంటి నుండి వెళ్ళిపోయావు అంటే, మాపై నింద వేయాలనే వెళ్ళిపోయావా అని చాలా ఇరిటేటింగ్గా అడుగుతుంది శకుంతల. ఇంకప్పుడే శకుంతల వైపు చూస్తూ గంగ, అమ్మగారు, నేను మాట్లాడేది ఒక్కసారి వినండి. అతను మంచివాడు కాదు, అతను చెడ్డవాడు. ఆ బాబా అసలు ఫేక్ బాబా అని చెప్పడంతో ఒక్కసారిగా చూస్తూ ఉండిపోతుందన్నమాట. అలా శకుంతల, ఏంటి, వాడు ఫేక్ బాబానా అని అడుగుతారు. అవును పెద్దమ్మ, అతను ఫేక్, ఒరిజినల్ కాదు అని ఇంకా రుద్ర చెప్పడంతో అలా విజయేంద్ర చూస్తూ ఉంటారు. ఆయన ఆ ఫేక్ బాబాని నమ్మి చాలా వరకు మోసపోయారు. చూడు గంగా, ఇంకొకసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకున్నావో నువ్వు ఇంకెప్పటికీ ఈ ఇంటికి తిరిగి రావాల్సిన అవసరం లేదు అని అంటారు. పెద్దోరు అలా అంటారేంటి పెద్దోరు, నేను బ్రతికేదే రుద్ర సార్ కోసం కదా అని అంటుంది. ఇంక వెంటనే రుద్ర, నువ్వు నా కోసం బ్రతకూడదు గంగా, నీ ఆశయం కోసం బ్రతకాలి, నీ పట్టుదల కోసం బ్రతకాలి. ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడద్దు అని గట్టిగా చెప్తాడు. ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట గంగ. శకుంతల ఏమో ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటుంది. అప్పుడే గంగ శకుంతల దగ్గరికి వచ్చి, అమ్మగారు, మీకు నమస్కారం పెడతాను. ఎలా అయినా నన్ను ఈ గేమ్ ఆడనిచ్చేలా చేయండి. నేను ఎలా అయినా బాక్సింగ్ చేయాలి. బాక్సింగ్ చేసి రుద్ర సార్ పేరుని, పరువుని నిలబెట్టాలి. ఈ ఒక్క ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని కాళ్ళు పట్టుకోబోతుంది. ఇంకా పాపం అలా చూస్తూ ఉంటాడనమాట విజయేంద్ర. చూడు గంగా, తను కాదు, నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను నువ్వు ఖచ్చితంగా బాక్సింగ్కి వెళ్తావు. ఎప్పుడైనా పెద్దవాళ్ళంటే పిల్లల మంచిని, పిల్లల ఎదుగుదలని చూడాలి, కానీ పిల్లలు బాధపడేలా చేయకూడదు. శకుంతల నీపై కొంచెం కోపంతో అలా చేస్తుంది, అంతేకాని శకుంతలకు నువ్వంటే ఇష్టం లేక కాదు. ఇంకెప్పుడు శకుంతల ఇలా బిహేవ్ చేయదులే. నువ్వేమీ భయపడద్దు. నేను చెప్తున్నాను ఈ ఇంటి పెద్దగా, నువ్వు బాక్సింగ్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తావనడంతో ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. అదంతా చూస్తూ లోపలికి కోపంగా వెళ్ళిపోతుందనమాట శకుంతల. ఈ ఇంట్లో నాకు విలువే లేకుండా పోయింది. ఒకప్పుడు నన్ను చూసి అందరూ భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ గంగకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా నా కర్మ అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుందన్నమాట శకుంతల. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర గంగని జాగింగ్కి తీసుకువెళ్తాడు. ఇంకలా జాగింగ్కి వెళ్తూ ఉంటే, సార్, పరిగెత్తలేకపోతున్నాను సార్ అని అంటుంది. ఏంటి గంగా, ఇప్పుడే అసలు పరిగెత్తలేకపోతుంటే తర్వాత నువ్వు ఎలా పరిగెత్తగలవు? కమాన్ కమాన్ రన్ అని చెప్పి ఇంకా గంగతో దగ్గరుండి అంతా చేపిస్తూ ఉంటాడనమాట రుద్ర. అదంతా దూరం నుండి చూస్తూ పారు చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. వెంటనే ఇంకా తన జెలస్ని కంట్రోల్ చేసుకోలేక రుద్ర వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి రుద్ర, ఏం నేర్పిస్తున్నావు? ఓ, నెక్స్ట్ జరిగే టోర్నమెంట్స్లో తన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలా తీసుకొచ్చి నాతో తనకి అయ్యేలా చేద్దామనుకుంటున్నావా? నేను తను పోటీ పడేలా చేద్దామనుకుంటున్నావా? ఎప్పటికీ అది జరగదు. ఎందుకంటే ఎప్పటికైనా తను నాతో ఓడిపోవాల్సిందే అని అంటుంది పారు. చూడు పారు, ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అలా ఉంటే అది ఉన్న వాళ్ళకే మంచిదవదు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు చెప్తున్నాను, నీపై ఖచ్చితంగా గంగ గెలుస్తుంది, గెలిచి నిన్ను ఓడిస్తుంది, ఇది నిజం అని గట్టిగా చెప్పి రాగంగా వెళ్దామని ఇంకలా గంగని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడనమాట రుద్ర. ఇంకా వాళ్ళిద్దరిని చూసి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది పారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకలా విజేంద్ర ప్రతాప్ ఏమో చాలా ఇరిటేటింగ్గా కోపంగా ఫీల్ అవుతుంటే అప్పుడే అక్కడికి గంగా రుద్ర వస్తారు. పెదనాన్న, ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని అడుగుతాడు రుద్ర. ఏం చెప్పమంటావు రుద్ర, ఈ స్ట్రెస్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మన సూపర్ మార్కెట్లో ఈ మధ్య దొంగతనాలు ఎక్కువైపోయాయి, కస్టమర్స్ రావడం తక్కువైపోయింది. కాబట్టి ఈ సమస్యని నేను ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావటం లేదు అనేసరికి ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట గంగ. పెద్దోరు,
ఎందుకు పెద్దోరు మీరు ఇంతలా బాధపడుతున్నారు? అయినా దొంగతనాలు జరగడం అంటే సీసీటీవీ కెమెరా పెట్టించొచ్చు కదా అని అంటుంది. చూడు గంగా, నీకు తెలీదు. సీసీటీవీ కెమెరా పెట్టిస్తే వాళ్ళు దానికి దొరుకుతారనుకుంటున్నావా? ఈ మధ్య వాళ్ళు చాలా కన్నింగ్ అయిపోయారు. జామర్స్ని తెచ్చుకుంటున్నారు అని అంటారు. అవునా? అలా జరగకూడదు. జరగకుండా మనం ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తుంటే అప్పుడే కరెక్ట్గా గంగ ఒక సూపర్ ఐడియా ఇస్తుంది. ఆ పెద్దోరు, ఎలాగో చెకింగ్ చేస్తామంటున్నారు కదా, ఆ చెక్ చేసేటప్పుడు ఒక పని చేయండి అని ఒక ఐడియా ఇస్తుంది. ఇంకా ఐడియాని ఫాలో అవ్వాలని ఫిక్స్ అవుతారు. సో వెంటనే ఎంతో హ్యాపీగా ఆ ఐడియాని ఫాలో అయ్యేసరికి అప్పటి నుండి సేల్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయన్నమాట రుద్ర వాళ్ళకి. ఇంకా రుద్రాని చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, నిజంగా బంగారం లాంటి కోడలు నా ఇంటికి రావడం వల్ల నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఇప్పుడే నేను సేల్స్ మేనేజర్ హెడ్గా చేస్తున్నాను. ఇప్పటి నుండి సూపర్ మార్కెట్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నా నీకు తెలియకుండా ఎవరు తీసుకోలేరు అని చెప్పడంతో శకుంతలకి ఇంకా జలస్ ఎక్కువ అవుతుంది. ఇదేంటి, తనకి ఇంత ప్రియారిటీ ఇస్తున్నారని కోపంగా ఫీల్ అవుతుంది. అప్పుడే గంగ శకుంతల దగ్గరికి వచ్చి, పెద్దోరు, ఈ బాధ్యత నాకు కాదు, మీరు అమ్మగారికి అప్పచెప్పండి. ఎందుకంటే అమ్మగారు ఇంకా బాగా నాకంటే చేయగలరు. వాళ్ళు చాలా తెలివైనవారు. నాకేం తెలుసు, ఏదో కొన్ని మాత్రమే తెలిసినవి చెప్పాను. కానీ మీ బిజినెస్ని చూసుకుంటుంది, ఎప్పటి నుండో మీతో కలిసి ఉంటుంది వాళ్ళే కదా అని అనేసరికి ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట శకుంతల. ఎందుకు ఈ నాటకాలు, ఎందుకు ఇదంతా? నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వే వాడుకోవాలి. అలాంటప్పుడు నాకెందుకు చెప్తున్నావు అని అడుగుతారు. లేదమ్మగారు, నేను నిజంగా చెప్తున్నాను అని ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట గంగా. ఇంకా అలా శకుంతల గంగా వైపు చూస్తూ ఉంటే పెద్దమ్మ తీసుకోండి అని ఇంకా బాధ్యతల్ని శకుంతలకే ఇస్తారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అలా ఇంకా గంగ లేచి ఇల్లంతా ఉదయాన్నే క్లీన్ చేసి తులసి కోటకి పూజ చేస్తూ ఉంటే రుద్ర వస్తాడు. ఏంటి, ఇవాళ జాగింగ్కి రాకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతారు. సార్, ఇవాళ రథసప్తమి సార్, సూర్యుడికి మంచి పూజ చేస్తే మన బాడీ అంతా ఫిట్గా ఉంటుంది సార్ అని అంటారు. అవునా, ఇదే బాబా చెప్పాడు అని అడుగుతారు. సార్ అలా అనకండి సార్, బాబా చెప్పలేదు సార్. చిన్నప్పటి నుండి రథసప్తమిని మేము ఖచ్చితంగా చేసుకుంటాం సార్ అని అంటారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట రుద్ర. కరెక్ట్గా అదే టైంకి ఇంక వెంటనే శకుంతల కూడా వస్తుంది. ఏమండి, ఇవాళ రథసప్తమి కదా, మనం గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి అన్ని పూజలు జరిపించాలి. ఇవాళ సూర్యుడికి ప్రత్యక్షంగా పూజ చేస్తే ఆయుర ఆరోగ్యాలని ఇస్తాడని ప్రతీక అని చెప్పి ఇంకా అలా సూర్యుడి కోసం రథసప్తమి జరుపుకోవడానికి గుడికి వెళ్తారనమాట శకుంతల అండ్ ఫ్యామిలీ. కరెక్ట్గా అదే గుడికి అనుకోకుండా పారు కూడా వస్తుంది. ఇంకా పారుని చూసిన ఇషిక కలవడానికి వెళ్తుంది. అలా ఇంకా పారు, వీరు, ఇషిక మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి ఇంకా పారు ఏమో, ఏంటి మీరు, అయినా తను అంతలా రెచ్చిపోతుంటే మీరేం చేస్తున్నారు అని అడుగుతుంది. మేము ఏం చేస్తున్నామా? మా సంగతి ఇక్కడ ఏముంది, అక్కడ ఇంట్లో అందరినీ తోలు బొమ్మలాడించినట్టు ఆడిస్తుంది ఆ గంగ. ఒక్కొక్కరిని ప్రేమతో, మరికొంతమందిని మంచితనంతో వాళ్ళ వైపు తిప్పేసుకుంటుంది అని అంటారు. అవునా, తను అంత బాగా నటిస్తుందా? అయినా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, చాలా పక్కాగా ప్లాన్ చేసి ఆ ఇంటి కోడలు అవ్వాలనుకున్నాను. కానీ ఆ గంగ అవ్వనివ్వలేదు. ఇప్పుడేమో మీరు కష్టపడి ఏం పాపం చేయకపోయినా ఆ గంగని ఇంట్లోని బయటికి గెంటేయాలనుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీ వల్ల కావటం లేదు. ఇలా ఉంటే నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను, ఎప్పుడు ఆ గంగ మన నుండి దూరం అవుతుంది అని అంటారు. నేను అదే ఆలోచిస్తున్నాను. నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఆ గంగని ఎంతలా వదిలించుకోవాలనుకుంటున్నా తను వదలటం లేదు. ఏదో ఒక ప్లాన్ చేసి ఈసారి ఖచ్చితంగా తన్ని పైకి పంపిస్తామని చెప్పి ఇంకా గంగని చంపడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ఒక తీర్థం ఫేమస్. ఆ తీర్థంలో విషం కలిపామంటే గంగ ఖచ్చితంగా పైకి పోతుంది అని ఇంకా ఫిక్స్ అయి చెప్పేసరికి ఒక్కసారిగా చూస్తూ ఉంటారనమాట వాళ్ళందరూ. ఇంకా చూసి అలా శకుంతల అయితే షాక్ అయిపోతుంది. శకుంతలని చూస్తూ ఉంటారు. ఏంటి,
నేను చూస్తుంది నిజమా? వీళ్ళు గంగని చంపాలనుకుంటున్నారా అని షాక్ అయ్యి గంగ తీర్థం తీసుకోబోతుంటే ఒక్కసారిగా తోసేస్తుందనమాట. వెంటనే శకుంతల తోసేసి గంగ నీకేం కాలేదు కదా అని చెప్పి ఇషిక చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా ఇషిక షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు నేనేం చేశాను అని అడుగుతుంది. షటప్, జస్ట్ షటప్. ఏం చేశావని అడగద్దు, ఎందుకంటే నువ్వెంత పెద్ద తప్పు చేశావో అది నీకే తెలుసు. నా నా కోడలు గంగాని చంపాలనుకుంటావా? ఎక్కడుంది ఆ పారు? ఎక్కడుంది ఆ పారుని? నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. పారు చాలా మంచిది అనుకున్నాను, కానీ పారు ఎలాంటిదో ఆ తర్వాత అర్థమైంది అని ఇంకా అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట. శకుంతల శకుంతల వైపు చూస్తాడు రుద్ర. పెద్దమ్మ అని అంటాడు. అవును, నువ్వెన్ని రోజులు పారు గురించి చెప్తూ ఉంటే ఏదో కావాలని చెప్తున్నావు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది ఈ పారులో ఎంత విషం ఉందో. గంగని ఎంతలా మ్యానిపులేట్ చేసి వీళ్ళు కావాలని తప్పు చేశారు. ఇప్పుడు చెప్తున్నాను, గంగ నా ఇంటి కోడలు. గంగపై ఇంకొక్కరు పల్లెత్తి మాటన్నా నేనేం చేస్తానో నాకే తెలీదు అని గంగారుద్రని ఇంక దేవుడి గుడిలో పూజ చేపించి గంగని హక్ చేసుకుంటారు శకుంతల. తనని శకుంతల అర్థం చేసుకున్నందుకు గంగ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంక గంగారుద్రని గుడి నుండి ఇంటికి తీసుకువెళ్ళి ఒక్క నిమిషం ఆగండి అని హారతిని తీసుకొస్తుంది. ఇన్నాళ్ళు ఇంతకుముందు నేను హారతి ఇచ్చినప్పుడు మనసులో ఏ ఉద్దేశం లేదు. మీ గురించి నేను అసలు పాజిటివ్గా అనుకోకుండానే హారతి ఇచ్చాను. కానీ ఇప్పుడు మీరు ఎల్లకాలం సుఖంగా సంతోషంగా ఉండాలనే హారతి ఇస్తున్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా హారతిచ్చి లోపలికి తీసుకువస్తారు. అలా శకుంతల అలా ఇంకా ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెట్టేసరికి శకుంతల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఉండడంతో వీరు ఇషిక మాత్రం చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతారు. అదంతా చూస్తూ విజయేంద్ర, ఏంటి ఇషిక, ఎప్పటి నుండో తనంటే కోపం అనుకున్నాను, కానీ నీకు ఇంత పగ ఉందని నాకు తెలీదు. సరేలే, ఏదైతే ఏంటి, మీ వల్ల మాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. రుద్ర గంగని శకుంతల క్షమించింది, అది చాలు అని ఇంకా అంటారనమాట విజయేంద్ర. సూర్య కూడా అవును డాడీ, నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా చూస్తూ ఇషిక మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అప్పుడే ఇంకా కొన్ని రోజులు పాస్ అవ్వగానే శకుంతల, గంగా, రుద్ర మీరిద్దరూ ఎంతో హ్యాపీగా గడపాలి, కానీ ఇక్కడ ఉంటే మీకు టైం సరిపోదు, అందుకే మీ ఇద్దరిని హనీమూన్కి పంపించాలని నేను టికెట్స్ బుక్ చేశాను అని ఇద్దరికి టికెట్స్ ఇస్తుంది. ఒక్కసారిగా ఆ టికెట్స్ని చూసి షాక్ అయిపోతారనమాట గంగా, రుద్ర. ఇప్పుడెందుకు అని అంటారు. లేదు, మీరు ఇప్పుడే వెళ్ళాలి, మీరు సంతోషంగా ఉండాలి అని రుద్ర గంగని హనీమూన్కి పంపిస్తారు శకుంతల. ఇంకా రుద్ర గంగ ఎంతో హ్యాపీగా హనీమూన్కి బయలుదేరుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.